హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. అంటే నోటీస్ అనేది ఒకటి వచ్చింది కదా! మనకి తెలిసింది అందరికీ మ్యాక్సిమం ఎస్ఎస్‌సి, జీడీ నుంచి ఫిజికల్ అప్డేట్ అనేది వచ్చింది. అంటే ఇప్పటి నుంచి డేట్స్ అనౌన్స్ చేశారు. అంటే ఇది ఎంతవరకు మ్యాక్సిమం కరెక్ట్ అవ్వచ్చు, అంటే ఫేకా, రియల్ అనేది చాలా ఒపీనియన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కరికి. ఇది మ్యాక్సిమం అయితే రియలే అన్న. ఎలా చెప్పగలము అంటే ఒకటే, లాస్ట్ టైం సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటీస్ రాకముందే సేమ్ ఇలాగే ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. అందులో ఏమైనా ఉండేదంటే అప్పుడు జూలై 10th నుంచి ఫిజికల్స్ జరుగుతాయి. పీఈటీ, సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్ అని ఉంది. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఎస్ఎస్‌సి, జీడీ మనకి అఫీషియల్ వెబ్సైట్, సీఆర్‌పీఎఫ్ వెబ్సైట్‌లో అఫీషియల్ వెబ్సైట్‌లో రాకముందే ఒక నోటీస్ అనేది ఇలాగ వచ్చింది. మ్యాక్సిమం అయినంత వరకు ఇది కూడా నిజమే అన్న. కాకపోతే ఏంటంటే అక్కడ డేట్స్ మనం చూసుకుంటే 18/8/2024 టు 28/9/2024కి ఈ మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీమెడికల్ ఇవన్నీ దాంట్లోనే ఉంటాయని చెప్పారు. మ్యాక్సిమం వీలైనంత వరకు అలానే చేస్తారు. కాకపోతే ఏంటంటే మనము మ్యాక్సిమం ఏంటంటే వచ్చే నెల ఆగస్టు సెకండ్ వీక్కే రన్నింగ్ అన్నీ కంప్లీట్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. ఇది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అని చెప్పి పెట్టాను. అది 2 డేస్ 3 డేస్ ముందే పెట్టాను. ఒకసారి కావాలంటే ఇలా వీడియో చూడండి. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ నోటీస్ అనేది నిజమైతే ఓకే, అబద్ధమైతే ఏమైంది? ఏదైనా సరే ఆగస్ట్ సెకండ్ వీక్ కల్లా మాత్రం మనం కంప్లీట్‌గా రన్నింగ్ మీద ఒక అవగాహనతో ఉండాలి. 5 కేఎం వేయగలమా లేదా అని ఒక అవగాహనతో అయితే ఉండాలి. సో, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. కాకపోతే ఇది మ్యాక్సిమం అయితే నాకు తెలిసినంత వరకైతే నేనైతే ట్రూగా 100% ఫేక్ అయితే కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి అదే జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే నోటీస్ రాకముందే మనకి ఒక నోటీస్ అనేది తెలిసిన వాళ్ళ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తుంటాయి. ఇప్పుడు నిజమైన, అబద్ధమైనా సరే ఆగస్ట్ సెకండ్ వీక్ మాత్రం ఫిజికల్ మనం కంప్లీట్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రం ఒకటే మైండ్‌లో అనేది అది మాత్రం సేవ్ చేసి ఉంచుకోండి ఇంకా. ఒకవేళ ఇదే నోటీస్ రియలా కాదా అని అఫీషియల్ వెబ్సైట్‌లో కావాలంటే మ్యాక్సిమం 2-3 డేస్ మాత్రం దాని మీద మళ్ళీ, అంటే 2-3 డేస్ మాత్రం టైం పడుతుంది అఫీషియల్ వెబ్సైట్‌లోకి రావడానికి. అంటే అఫీషియల్ వెబ్సైట్‌లో వస్తదా లేదా 2-3 డేస్ వెయిట్ చేసి మనకి తెలిసిపోద్ది ఇది రియలా, ఫేకా అని. కానీ ఏదైనా సరే, ఇది రియల్ అయినా సరే, ఫేక్ అయినా సరే అది మైండ్ నుంచి ఫస్ట్ తీసేయండి. ఆగస్ట్ సెకండ్ వీక్ కల్లా మాత్రం రన్నింగ్ అయ్యి మనకి ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రం లాస్ట్. ఎందుకంటే ఆ థర్డ్ వీకే మనకి తెలుసు ఏమవుతది, ఎస్ఎస్‌సిడి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ కాకముందే పీఈటీ అనేది ఖచ్చితంగా డేట్ అనౌన్స్ చేసేస్తారు. అది మాత్రం ఫిక్స్ అయిపోయిండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. ఇది రియలా, ఫేకా అంటే ఒక 2-3 డేస్ ఆగుదాం. దాంట్లో తప్పేం లేదు. కానీ రన్నింగ్ మాత్రం గాబరా పడిపోయి స్పీడ్‌గా ఏసేయడం గట్టా అలాంటివి ఏం చేయొద్దు. రన్నింగ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏంటి అనేది మాత్రం చెప్పాను. అది మార్నింగ్, ఈవినింగ్ కూడా చేయాలి గ్యారంటీగా. మీరు ఎవరైతే రన్నింగ్ ఏలేం బ్రదర్ అనుకుంటారో వాళ్ళందరూను. సో, అందరికీ అర్థమైంది అనుకుంటాను మ్యాక్సిమం అయినంత వరకు. జై హింద్.